బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలికల్లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పుని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాల్టి నుంచి 14-15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా హెచ్పివి టీకా అందిస్తోంది. రాజస్థాన్ అజ్మీర్ వేదికగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియని మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. 4 రకాల గర్భాశయ క్యాన్సర్ల నిరోధమే లక్ష్యంగా ఈ టీకాని వేస్తున్నారు. బాలికలకు 2 డోసుల్లో గార్డాసిల్ 4 టీకాని అందిస్తారు. ఏటా 1,15,00,000 మంది బాలికలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. తెలుగు రాష్ట్రాల్లో దశల వారీగా 6,75,000 మంది బాలికలకు హెచ్పివి టీకాని అందించబోతున్నారు. ఇటు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు, అటు హైదరాబాద్ లో మంత్రి దామోదర రాజనరసింహ ఈ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభిస్తారు. రెండు 2006లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల డోసుల్ని పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు తగ్గినట్లుగా అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉంది. వీటిలో 90 దేశాలు సింగిల్ డోసులు అందిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా మొదలుపెట్టింది. అయితే ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య చైనా, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపట్టింది. గర్భాశయ క్యాన్సర్ ని నిరోధించడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియని మొదలుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వ్యాక్సినేషన్ ప్రక్రియని మొదలుపెట్టారు. ఇక రాష్ట్రాల వారీగా వారి జనాభా ప్రకారం టీకా డోసులను ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. మన దేశంలో ఒక డేటా ప్రకారం ఏటా 1.2 లక్షల గర్భాశయ క్యాన్సర్లు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. 80,000 మంది మరణిస్తున్నారు. మహిళల్లో క్యాన్సర్ వల్ల చనిపోతున్న రీజన్స్ లో రెండో అతిపెద్ద కారణం గర్భాశయ క్యాన్సర్. దీనిని స్క్రీనింగ్ ద్వారా అలానే ముందుగా టీకా వేయించుకోవడం ద్వారా కంప్లీట్ గా నిరోధించవచ్చు. కానీ అవగాహన లేకపోవడంతో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియని షురూ చేసింది. దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల టీకాలు వేసేందుకు పంపిణీ ప్రక్రియను చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలికలకు ఫ్రీగా హెచ్పివి టీకాని అందిస్తున్నారు. రాజస్థాన్ అజ్మీర్ వేదికగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియని మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీని ప్రారంభించారు నరేంద్ర మోదీ. 4 రకాల గర్భాశయ క్యాన్సర్ల నిరోధమే లక్ష్యంగా ఈ టీకాను వేస్తున్నారు. బాలికలకి 2 డోసుల్లో గార్డాసిల్ 4 టీకాని అందిస్తారు.